గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి అయి నమః. ఓం నమ శివాయ. కేవీఎల్ ఆస్ట్రాలజీకి స్వాగతం. నామ నక్షత్రం జన్మ నక్షత్ర అనుసారం నా పరిజ్ఞానం సహకరించినంత వరకు ఈ వారం జనవరి 19, 2025 నుండి జనవరి 25, 2025 వరకు వృషభ రాశి వార ఫలితాలను వివరిస్తాను. ముందుగా గోచార గ్రహస్థితులు. వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనస్సులో బుధుడు, మకరంలో రవి, కుంభంలో శుక్రుడు శని భగవానులు, మేనంలో రాహువు. కుజ భగవానులు మిథున రాశిలో 22 జనవరి సాయంత్రం 4:05 వక్రగమనంలో ప్రయాణం సాగిస్తారు. బుధ భగవానులు మకరంలో జనవరి 24 సాయంత్రం 4:50 ప్రయాణం చేస్తారు. విద్యార్థులు విద్య పట్ల ఎక్కువగా శ్రద్ధను కనబరచలేరు, కాన్సన్ట్రేషన్ చేయలేరు, పలు రకాల ఆలోచనలు కలిగి ఉంటారు, కానీ ఏ పనిని సరిగ్గా నిర్వహించలేరు. అందువలన తల్లిదండ్రులు వీరిని ఎక్కువగా కనిపెట్టుకొని ఉండవలననేది సూచన. వీరు మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి కనుక తేడా మాట్లాడినట్లయితే సమస్యలు ఎదురవుతాయి. కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లో కేసులు వంటివి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సొంత విషయాలు ఎవరికీ చెప్పరు. స్నేహితుల నుండి దుర్వ్యసనాలను నేర్చుకునే అవకాశం ఉంది. తల్లిదండ్రులు వీరిని ఎక్కువగా కనిపెట్టుకొని ఉండవలెను. ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. అంతర్గత వ్యక్తుల నుండి ధనం వచ్చే అవకాశం ఉంది. వీరు సొంత డబ్బుతో వ్యాపారం చేయకూడదు. ఎదుటివారిని బోల్తా కొట్టించాలంటే బాగా ప్లాన్ చేయగలుగుతారు. గృహం, ఆస్తుల విషయంలో ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. తాతల ఆస్తి కలిసి వస్తుంది. వివాహం, కొత్తగా వివాహం అయిన వారికి సంతాన సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ గర్భిణీ స్త్రీలుగా ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. బీపీ రావటం కానీ అబార్షన్లు అవ్వటం వంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది, కానీ వచ్చే భాగస్వామి అనుకూలమైనటువంటి వారు వచ్చే అవకాశం ఉంది. వివాహం పట్ల అపోహలు ఎక్కువగా ఉంటాయి. విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది, కానీ వీరు ఎక్కువగా దుబారా ఖర్చులు చేస్తూ ఉంటారు. మే 19 వరకు కూడా ఇట్లాంటి పరిస్థితి జరుగుతూ ఉంటుంది. వ్యాపారంలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. నూతన గృహంనకు ఏ పనులు ప్రారంభించినది ఆలస్యంగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏప్రిల్ 2వ తేదీ తర్వాత ఈ యొక్క ప్రయత్నాలను మీరు మొదలు పెట్టుకున్నట్లయితే అవి మంచిగా జరుగుతాయి. ఉద్యోగం, డాక్టర్లుగా కానీ రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే వీరికి మంచి సమయంగా చెప్పవచ్చు. జనవరి 25, 2025 వరకు కూడా వీరికి చాలా బాగుంటుంది. వీరు అడ్వైజర్స్గా కూడా ఉండే అవకాశం ఉంది. ఆహారం, తీపి పదార్థాలు, బాగా కారంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకునే అవకాశం ఉంది. అందులో స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు. ఆరోగ్యం, నరాల సమస్యలు, పొత్తి కడుపులో యూరినరీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. దైవం, ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం విఘ్నేశ్వరునికి మరియు విష్ణుమూర్తిని ఆరాధించండి. దానం, ఆకుపచ్చని గడ్డిని ఆవుకు తినిపించండి. ఆకుకూరలను కూడా పెట్టవచ్చు. ఆకుపచ్చని కూరగాయలను పంచిపెట్టండి. అంతా మంచే జరుగుతుంది. శుభం.